గ్రేటర్ వరంగల్ చుట్టూ నిర్మించే ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణకు ఓ అడుగు ముందు పడింది. భూబాధిత రైతులతో కూడా సంస్థ చర్చలు జరిపారు. ప్రతిపాదనలకు రైతులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వరంగల్ చుట్టూ ప్రతిపాదించిన ఇన్నర్ రింగ్ రోడ్ రెండో విడత భూసేకరణ కోసం కాకతీయ అభివృద్ధి సంస్థ అధికారులు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ పై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. రైతుల నిరసనలతో కూడా కొత్త పాలక వర్గం పునరాలోచించింది. రైతులకు నష్టం జరగకుండా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త ప్రతిపాదనలు రైతుల ముందు పెట్టింది. వరంగల్ కుడా కార్యాలయంలో ఇన్నర్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులతో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, సంస్థ చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డితో పాటు అధికారులు చర్చలు జరిపారు. ముందుగా రైతుల అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కూడా తీసుకువచ్చిన కొత్త ప్రతిపాదనలను రైతులకు వివరించారు. గతంలో కూడా నోటీసులు ఇచ్చిన ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా కాకుండా రైతుల భూములను కూడా డెవలప్మెంట్ కోసం ఇవ్వాలి అని కోరారు. ఇందుకు ప్రతిఫలంగా అభివృద్ధి చేసిన భూమిని రైతులకు ఇస్తామన్నారు. లేదా నష్టపరిహారం చెల్లిస్తామని కూడా సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. కూడా తెచ్చిన కొత్త ప్రతిపాదనలపై రైతులు సానుకూలంగా స్పందించారు. తమ నిర్ణయాన్ని 1-2 రోజుల్లో చెప్తాము అని బాధిత రైతులు చెప్పుకొచ్చారు. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ల్యాండ్ పూలింగ్ అయితే మీకు దాని ద్వారా అడ్వాంటేజ్ బాగా ఉంటాయి, మీకు లేఅవుట్ ప్లాట్లు అవుతాయి, ఎకరానికి 1400 గజాలు మీకు వస్తుంది. ఒకవేళ రోడ్డు పోయినా కూడా మీకు నష్టం ఉండదు. ఒకవేళ ల్యాండ్ అక్విజిషన్ అయితే రోడ్డు ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూయే మీకు కట్టిస్తారు. అది మీరు ఆలోచించుకోవాలని వాళ్ళు చెప్పారు. అయితే మేము వారు చెప్పిన వాటికి అభిప్రాయాలన్నీ విన్నాము. కాకపోతే మీ అందరం రైతులు కొంతమంది అటెండ్ అయ్యాము, ఇంకా పూర్తిగా అటెండ్ కాలేదు, కొంతమంది ఇంకా రాలేదు. సో మేము ఒక టైం తీసుకుంటాం సార్, సమయం తీసుకొని మీకు మళ్ళీ వివరిస్తామని చెప్పాము. సరే అట్లయినా మంచిది అన్నారు. కాకపోతే ఒక సర్వే అనేది మేము చేస్తామంటే సరే మేము దాని సర్వే కూడా చెప్తాం సార్ అని చెప్పాము. ల్యాండ్ వ్యాలీ డెవలప్మెంట్ కోసం అడిగారు వారు. అడిగితే కొంతమంది మా రైతులు డెవలప్మెంట్ ఇస్తే లేట్ ప్రాసెస్ అవుతుంది గవర్నమెంట్ ద్వారా, ప్రైవేట్కి ఇస్తే తొందర అవుతుంది కావచ్చు, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వద్దా అని మా ఆలోచన కొంచెం సస్పెన్స్లో పెట్టి ఆగినాం. మాకు కొంచెం టైం గడువు కావాలని మీకు కోరిన. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మిస్తూనే రైతులకు నష్టం జరగకుండా చేస్తున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. వీలైనంత మేర రైతులు నష్టపోకుండా చూస్తామని అన్నారు. గతంలో లాగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా కాకుండా కూడా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయడం సంతోషదాయకమని అన్నారు. ఓవరాల్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కు ఒక 15 నిమిషాల్లో జర్నీ అంతే, వాళ్ళకు 15 నుండి 20 నిమిషాల్లో ఓఆర్ఆర్ ఎక్కితే ఎయిర్పోర్ట్ దగ్గర దిగుతారు. మనకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఎయిర్పోర్ట్ను దృష్టిలో పెట్టుకొని, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో దృష్టిలో పెట్టుకొని కూడా చైర్మన్ గారు, నేను, కమిషనర్ గారు అందరం రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 100% వాళ్ళందరూ ల్యాండ్ పూలింగ్ కంటే ముందుగానే వాళ్ళందరూ కూడా సుముఖంగా ల్యాండ్స్ ఒక నిర్ధారణకు వచ్చింది ఇవ్వడానికి. అది ఇంకా పూర్తిగా మనకు ఎప్పుడైతే సర్వే అవుతుందో వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుందని చెప్తే వాళ్ళు అంగీకరించారు. సర్వే చేయించినాక మళ్ళీ ఒక 2 మీటింగ్స్ ఉంటాయి వాళ్ళతో. మీటింగ్స్ అయినాక తప్పనిసరిగా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామో ప్రభుత్వం దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి గారి తీసుకెళ్లి వారికి న్యాయం చేస్తామని. మొత్తంగా ఇన్నర్ రింగ్ రోడ్ భూ సమస్యకు త్వరలోనే పరిష్కారం రానుంది. ఇటు రైతులు నష్టపోకుండా అటు రోడ్డు నిర్మాణం జరిగేలా ప్రతిపాదనలు చేశారు. ఈ కొత్త ప్రతిపాదనలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.